నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। నాడు ఒకే ఒక్క రైల్వే ట్రాక్ తో ప్రారంభమై నేడు దినదిన అభివృద్ధి చెందుతూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరవేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్న చీరాల రైల్వే స్టేషన్ 125 ఏళ్ల చీరాల రైల్వే స్టేషన్ ప్రస్థానంపై నవ్య ప్రత్యేక కథనం। అమరజీవి పేరు మారిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమిస్తాం। తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై చీరాలలో నిరసన। పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు। చీరాలలో ఏపీ శ్రీ సత్యసాయి సేవా సంస్థల డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ శిబిరంలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు। దేశంలో వివిధ ప్రాంతాల్ని కలుపుతూ అప్పటి బ్రిటిష్ పాలకులు దేశవ్యాప్తంగా రైల్వే లైన్లను నిర్మించారు। ఇందులో భాగంగా కోల్కతా చెన్నై ప్రధాన రహదారిలో చీరాల రైల్వే స్టేషన్ ను 1899లో నాటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు। ఇది నిర్మించి 2024 సంవత్సరం నాటికి 125 ఏళ్లు పూర్తి చేసుకుంది। నాటి నుంచి నేటి వరకు చీరాల రైల్వే స్టేషన్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తూ నేటికి తన ఉనికిని చాటుకుంటున్న చీరాల రైల్వే స్టేషన్ ప్రస్థానంపై నవ్య ప్రత్యేక కథనం। దేశంలోని అంతర్భాగమైన అనేక ప్రాంతాలు కలుపుతూ నాటి ఆంగ్లేయులు దేశవ్యాప్తంగా రైల్వే లైన్లు నిర్మించారు। ఇందులో భాగంగా కోల్కతా చెన్నై ప్రధాన రహదారిలో కలుపుతూ చీరాల రైల్వే స్టేషన్ ను 1899లో నాటి బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేశారు। ఇది నిర్మించి 2024 సంవత్సరం నాటికి సరిగ్గా 125 ఏళ్లు పూర్తి చేసుకుంది। నాటి నుంచి నేటి వరకు చీరాల రైల్వే స్టేషన్ దినదినాభివృద్ధి చెందుతూ ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తూ నేటికి తన ఉనికిని చాటి చెబుతూనే ఉంది। ఈ స్టేషన్ గుండా మొదటగా రవాణా, తర్వాత సైనికుల తరలింపుతో ప్రారంభమైంది। మొదట్లో చీరాల రైల్వే స్టేషన్ లో ఒకే ఒక ట్రాక్ ఉండేది। దానిపై ఎక్కువగా సరుకు రవాణా రైలు, ఆపై 100కో కోటికో ప్యాసింజర్ రైలు మాత్రమే వచ్చేవి। అవి కూడా బ్రిటిష్ పాలకులు బ్రిటిష్ అధికారులను సైన్యాన్ని తరలించేందుకు ఎక్కువగా ఉపయోగించేవారు। కాలక్రమంలో ప్యాసింజర్ రైళ్లు పెరిగాయి। అయితే ఆనాడే చీరాల ప్రాంతంలో జమీందారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉండేవారట। దీంతో ఆంగ్లేయుల ప్రభుత్వం వారి సౌకర్యార్థం ఇక్కడ కొన్ని రైళ్లు ఆపేది। దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇక్కడికి వచ్చి రైలు ప్రయాణం చేసేవారు। స్వాతంత్ర పోరాటంలోనూ చీరాల రైల్వే స్టేషన్ కీలక భూమిక పోషించింది। పోరాట యోధులు బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు ఈ రైల్వే స్టేషన్ ను లక్ష్యంగా చేసుకునేవారు। క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజుల్లో యువకులు రైల్వే స్టేషన్ గుండా ఆంగ్లేయులు వెళ్లే రైలు బళ్లను అడ్డుకునేవారు। ఈ క్రమంలో 1942 ఆగస్టులో ప్యాసింజర్ రైళ్లు నిలిపివేశారు। అయితే అధికారులు వారి చర్యలను పట్టించుకోకుండా రైలు నడిపారు। దీంతో యువకులు ఆగ్రహించి స్టేషన్ తో పాటు దస్త్రాలు తగులబెట్టి నిరసన తెలియజేసినట్టు పెద్దలు చెబుతూ ఉంటారు। మద్రాసు వెళ్లే స్వాతంత్ర పోరాట ప్రముఖులు ఇక్కడే ఎక్కువగా దిగేవారు। 1945లో మద్రాసు వెళ్తున్న రైల్లో మహాత్మా గాంధీ ఉన్నాడనే విషయం తెలుసుకున్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ రైలు ఆపారు। దీంతో గాంధీ కిందకు దిగి ప్రజల్ని ఉద్దేశించి ఉపన్యసించారు। త్వరలోనే స్వాతంత్ర్యం వస్తుందని చెప్పి వారిని ఉత్సాహపరిచారు। ఈ విధంగా తన ప్రస్థానాన్ని సాగించిన చీరాల రైల్వే స్టేషన్ ప్రస్తుతం బాపట్ల జిల్లాలోనే పెద్దదిగా వెలుగొందుతోంది। ప్రతిరోజు ఇక్కడి నుంచి తిరుపతి, బెంగళూరు, హౌరా, జమ్మూ, గౌహతి, ఢిల్లీ ఇలా అనేక దూర ప్రాంతాలు ప్రయాణించే 70 నుంచి 80కి పైగా రైళ్లు ఆగుతాయి। వేల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు। ప్రస్తుతం స్టేషన్ సముదాయంలో 6 ప్లాట్ఫామ్లున్నాయి। ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ పథకంలో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు। స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటైన స్టేషన్ నేటికి తన ఔన్నత్యాన్ని చాటుతూ ఆధునిక వసతులతో ప్రయాణికులకు విశేష సేవలందిస్తోంది। అతి త్వరలో మరిన్ని సౌకర్యాలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను తుది మెరుగులు దిద్దుకుంటోంది। తడవర్తి చంద్రశేఖరరావు। రైల్వే వచ్చి బ్రిటిష్ వాళ్ళ టైంలో 1889లో ఒక లైన్ తో స్టార్ట్ అయిందండి। దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు 4 లైన్లు వేశారు చీరాల రైల్వే స్టేషన్లో। నేరుగా 3 లైన్లు వర్క్ జరుగుతుంది। మన అమృత్ మహోత్సవంలో భాగంగా మోడీ గారు చీరాల రైల్వే స్టేషన్కి 20 కోట్లు ఇచ్చి డెవలప్మెంట్ చేస్తున్నారు। సెకండ్ బ్రిడ్జి అండ్ ఎస్కలేటర్ కూడా పడుతుంది, వర్క్ కూడా జరుగుతుంది। ఈ టైంలో నాకు రైల్వే కమిటీ మెంబర్గా రావటం నాకు ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉంది। అంతేకాకుండా ఈ వాణిజ్యంగా మన చీరాల ఈ రైల్వే వల్ల చీరాల సెకండ్ బాంబే అంటారు। ఎంజీసీ మార్కెట్ ఉండటం వల్ల సెకండ్ బాంబే ఈ రైల్వే స్టేషన్ వల్ల ఇంకా డెవలప్ అవుతుందని, ఇంకా మాకు కొన్ని ట్రైన్స్ ఆగాలని చాలామంది కోరుకుంటున్నారు। వారణాసి కానీ, ఢిల్లీ కానీ ఇంకా కొన్ని ఆగనేవి ఉన్నాయి వాణిజ్యం సంబంధించి।
అవి కూడా వేస్తే బాగుంటుందని నా కోరిక. 125 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల చీరాల రైల్వే స్టేషన్ దినదినాభివృద్ధి చెందుతూ గతంలో బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి అవసరమయ్యి ఇటు నుంచి అటు వెళ్ళడానికి లైన్ వేసుకున్నారు. అది ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయ్యి రోజుకి 100 ట్రైన్స్ అటు ఇటు చీరాల ఒక గుండికాయ అండి. అమరావతికి విజయవాడ మధ్యలో చీరాల ఇటు చెన్నై వెళ్ళాలన్నా, కోయంబత్తూరు వెళ్ళాలన్నా, కేరళ వెళ్ళాలన్నా, కర్ణాటక వెళ్ళాలన్నా గుండికాయ లాంటిది. ఇంకా మనకి రావాల్సినవి కొన్ని ట్రైన్స్ పడాల్సినవి ఉన్నాయి. అవన్నీ నేను అవసరమైతే ఎంపీ గారి ద్వారా ఢిల్లీ వెళ్ళైనా సాధిస్తానని మా మెంబర్స్ అందరి సహకారంతో. నా పేరు సింగయ్య. ఇక్కడ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. ఈ చీరాల రైల్వే స్టేషన్ 100 సంవత్సరాల పైన చరిత్ర కలిగి ఉంది. మొదట ఒక లైన్తో ప్రారంభమై క్రమేణా ఇప్పుడు 6 లైన్లతో అభివృద్ధి చెందింది. స్వతంత్రానికి కూడా ఈ రైల్వే స్టేషను ఎంతో ఉత్ప్రేరణ అయింది. గాంధీ గారు ఈ రైలు మార్గంలో మద్రాసు వెళ్తూ ఈ స్టేషన్లో ఆగి ఇక్కడ ప్రజలకు స్వాతంత్రోద్యమం గురించి ప్రస్తావించారు. స్టేషన్ స్వాతంత్ర సమరానికి ఒక ప్రతీకగా నిలిచింది. చీరాల రైల్వే అభివృద్ధికి కూడా రైల్వే స్టేషను ఎంతో ప్రముఖ పాత్ర వహించింది. అంటే రైల్వే రవాణా రంగంలో కానీ ఇతర రవాణా రంగంలో కానీ మా రైల్వే ద్వారా కూడా చీరాల చాలా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఈ కేంద్ర ప్రభుత్వం అభయ భారత్ స్కీమ్ కింద ఈ స్టేషన్ను కూడా చేర్చి ఎన్నో అభివృద్ధి పనులు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే ఈ 3వ లైను విజయవాడ నుంచి చెన్నైకి 3వ లైను ఏర్పాటు చేయటం త్వరలో పూర్తి అవుతుంది. ఇంకా కొన్ని స్టేషన్లు ఈ 3వ లైన్ వలన మనకి ప్రయాణికులకు త్వరగా గమ్యస్థానం చేరటకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడ చీరాల స్టేషన్లో ఏబిఎస్ స్కీమ్ కింద ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్, రిటైరింగ్ రూమ్స్, కొత్త రిటైరింగ్ రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయితే చీరాల స్టేషన్ ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది. 1899 సంవత్సరంలో ఒక లైన్తో ప్రారంభించబడింది. అలాగే చీరాల రైల్వే అభివృద్ధికి కూడా రైల్వే స్టేషను ఎంతో ప్రముఖ పాత్ర వహించింది. అంటే ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్, రిటైరింగ్ రూమ్స్, కొత్త రిటైరింగ్ రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ అయితే చీరాల స్టేషన్ ప్రయాణికులకు అప్పటికి ఒక లైన్ నుంచి ఇప్పుడు ఈ రోజుకి 6 లైన్లతో మొదలైంది. అట్లాగే ప్లాట్ఫామ్లు, తర్వాత పాసింజర్లకి మిగతా సౌకర్యాలు కల్పించడం జరిగింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో ప్రతినిధులు పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా మారుస్తూ తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చీరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ క్రమంలో ప్రతినిధులు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఏ ప్రాంతానికో రాష్ట్రానికో చెందినవారు కాదని గుర్తించాలన్నారు. ఆయన దేశం గర్వించదగ్గ నాయకుడన్నారు. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. అలాంటి పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం తెలుగు యూనివర్సిటీకి ఆ పేరు పెట్టారని ఇప్పుడు దాన్ని మార్చడం తగదన్నారు. సురవరం ప్రతాపరెడ్డిని తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఆయన్ను గౌరవించే క్రమంలో పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం సరికాదన్నారు. ఏదైనా కొత్త ప్రాజెక్టుకు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలన్నారు. చీరాల పొట్టి శ్రీరాముల ఐక్యతతో ఇక్కడ ఉన్న నాయకులు, ప్రముఖులు, వ్యాపార సంస్థలు ఇక్కడ విచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలుగు విద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుని మన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కేబినెట్ లో కొన్ని అంశాలు తీసుకొచ్చి వాళ్ళ పేర్లు తెలంగాణ నాయకుల పేర్లు పెట్టుకుందాం అనే భావంలో ఉన్నారు. కానీ ఇది మంచి భావం కాదు. ఎందుకంటే ప్రాణత్యాగాలు చేసి తెలుగువాడి కోసం పాటుపడి మనకి ఎంతో మేలు చేసిన వ్యక్తులని మనం సంస్కృతిగా మనం సాంప్రదాయంగా ముందుకు నడుస్తున్నామంటే ఈ రోజున అలాంటి మహనీయుల్ని తలుసుకొని ముందుకు నడుస్తున్నాము.
మీరు కూడా ఒకసారి భావించి ఇట్లాంటి చర్యలు చారిత్రాత్మకంగా మేము మా మనవాళ్ళు చెప్పుకునే విధంగా పలానా అని ఆ పేర్లే మాకు దక్కుదలా మీ అందరికీ తెలంగాణ ప్రభుత్వానికి మరీ ఇంకొకసారి విన్నవించుకుంటున్నాము. మీరు ఏదైనా ఆలోచన చేసుకోండి. ఇట్లాంటి సమస్యల్ని ప్రతి ఒక్కరికి గుచ్చుకునేలాగా చేయకుండా భావితరాలకి ఏ బాట వేస్తారో మీరే చేయాలని చెప్పి మనసారా కోరుకోండి. ఈరోజు మరి చీరాల పట్టణంలో పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కమిటీ అనేటువంటి మరి మన వేణుగోపాల్ గారు జాతీయ అధ్యక్షులు, అలానే జిల్లా అధ్యక్షులు గజల సీన్ గారు వారి ఆధ్వర్యంలో మరి తెలంగాణలో హైదరాబాద్లో తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరుని తొలగించేటువంటి అంశం మీద ఇక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి దానిలో భాగంగా చీరాల పట్టణంలో ఇక్కడ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర అందరం కలిసి పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి ఇక్కడ ఆ నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాము. మిత్రులారా, మనం గమనించాలి, మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మేము ఈ విశ్వవిద్యాలయానికి ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నటువంటి మన పొట్టి శ్రీరాములు గారి పేరుని తొలగించి సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క పేరుని పెడదామని చెప్పి వారు క్యాబినెట్లో తీర్మానం చేశారు. మరి మీరు ఏ పేర్లైనా పెట్టుకోండి, లేకపోతే ఏవైనా పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలుగు విశ్వవిద్యాలయానికి ఎప్పటి నుంచో కొనసాగిస్తున్నటువంటి మన పొట్టి శ్రీరాములు గారి పేరు తొలగించడంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారు కూడా జీర్ణించుకోలేకుండా అందరూ కూడా మొత్తం సపోర్ట్ చేస్తూ ఇది తప్పు నిర్ణయం అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఏకకంఠంతో చెప్తూ ఉన్నప్పటికీ కూడా దున్నపోతు మీద నిద్రపోతున్నటువంటి ఛాయిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ చేస్తూ ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యి మీరు కాబట్టి మీ యొక్క వైఫల్యాల్ని మీరు మొన్న చాలా గొప్పగా చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున 15,000 కోట్ల రూపాయలతో కొన్ని వేల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పేటువంటి విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చామని చెప్పారు మీరు. మరి అటువంటి అనేకమైనవి తీసుకొచ్చామని చెప్పారు. కాబట్టి వాటికి మీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు మీరు పెట్టుకోండి. కానీ తెలుగు విశ్వవిద్యాలయానికి కానీ మీరు ఇటువంటి పేర్లు మార్పు చేసినట్టయితే మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి మా బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, అట్లానే మా ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వర గారికి దృష్టి కూడా విషయాలు తీసుకెళ్లి వారి ద్వారా అక్కడికి కూడా తెలియపరిచి మేము ఖచ్చితంగా ఇది ఆపు చేయించేటువంటి దీంట్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం అండగా ఉంటుందని చెప్పి మీరు వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. చీరాల పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సమితి చీరాల ఆధ్వర్యంలో పిట్లవానిపాలెంకు చెందిన కేర్ హాస్పిటల్ ఆయుర్వేద న్యాచురోపతి హోమియోపతి వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో వైద్యులు రోగులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇదే క్రమంలో అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సమితి చైన్ల శాఖ ప్రతినిధులు స్పష్టం చేశారు. చీరాల పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీ సత్యసాయి సేవా సమితి చీరాల ఆధ్వర్యంలో పిట్లవానిపాలెంకు చెందిన కేర్ హాస్పిటల్ ఆయుర్వేద న్యాచురోపతి హోమియోపతి వైద్య శిబిరం జరిగింది. శిబిరంలో వైద్యులు రోగులకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక ఇదే క్రమంలో అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శిబిరంలో సుమారు 260 మందికి అనేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ సాయి స్ఫూర్తితో నిరుపేదలకు అభాగ్యులకు తమ వంతు సహకారాన్ని అందించే క్రమంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక ఇదే క్రమంలో భవిష్యత్తులో సైతం సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఉచిత క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. డాక్టర్లు 15 మంది డాక్టర్లు వచ్చారు. అంటే ఎక్కడ ఎంతోమంది అనాథలు, వృద్ధులు, చూపించుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది ఒక గొప్ప అవకాశంగా ఉంది. దగ్గర 200 మంది దాకా చూపించుకున్నారు. చక్కగా చేశారు. ఎందుకంటే ఈ కరోనా తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ. దీనికి కేరు, యోగా, న్యాచురోపతి ఇలాంటివి చాలా హోమియో బాగా ఉపయోగపడుతున్నాయి. దీన్ని అందరూ చక్కగా ఉపయోగించుకుని చక్కగా చేసుకున్నారు. సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఇది బాపట్ల జిల్లా తరఫున చీరాల సత్యసాయి సేవా సమితి తరఫున ఇక్కడ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఇందులో కేర్, యోగా, నాచురోపతి, మళ్ళీ ఆయుర్వేదము, తర్వాత హోమియోపతి ఇలా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ 185 మంది మన భక్తులకి, పేషెంట్లకి ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇవ్వటం జరిగింది. మన జిల్లాలో ఇది 5వ మెడికల్ క్యాంపు సత్యసాయి సేవా సమితి తరఫున ఇక్కడ జరుగుతుంది.
ఇంతమంది ఎక్కడ జిల్లాలో ఎక్కడ అవ్వలేదు, ఈ క్యాంపులోనే ఇంతమంది అయ్యారని చెప్పడం జరిగింది. స్వామి అనుగ్రహంతో అందరికీ చక్కగా వాళ్ళకి పేషెంట్లకి స్వామి విభూతితో పాటు మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. సాయిరాం. శ్రీ సత్యసాయి సేవా సమితి చీరాల మరియు కేర్ యోగా న్యాచురోపతి ఆయుర్వేద హోమియోపతి హాస్పిటల్ పిట్లవానిపాలెం వారి సంయుక్తంగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం నందు 185 మంది పేషెంట్లకు వివిధ రకాల సంబంధించిన వ్యాధులు పక్షవాతము, సయాట్రిక, షుగర్ మరియు మోకాల నొప్పులు, మెడ నొప్పులు అన్నిటికీ సంబంధించిన వ్యాధులకు డాక్టర్లు సలహాలు మరియు ఉచితంగా మందులు పంపిణీ చేయటం జరిగింది. అదేవిధంగా ప్రతి పేషెంట్కు ఫుడ్ డైట్ కౌన్సిలింగ్ అంటే డయాబెటిక్ పేషెంట్కి అని, నీ పెయిన్స్ మోకాల నొప్పుల వాళ్ళు కానీ, సయాట్రిక మెడ నరముల నొప్పులకి ఏ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారనేది కూడా డైట్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఆయుర్వేద డాక్టర్ గారు పరీక్షలు చేసి ఆయుర్వేద మందులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల మండల పరిధిలో జాండ్రపేట గ్రామంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చీరాల మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు గౌరబత్తిని జయశంకర్ అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. కేవలం అధికారం కోసం ఆరాటపడకుండా దేశ హితం కోసం, అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీయేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కాకర్ల వెంకటేశ్వరరావు అన్నారు. చీరాల మండల పరిధిలోని జాండ్రపేట గ్రామంలో నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చీరాల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు గౌరబత్తిని జయశంకర్ అధ్యక్షతన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ 2047 కల్లా ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పాలన అందిస్తున్నారన్నారు. ఇందుకోసం పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, చీరాల రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు తడవర్తి చంద్రశేఖర్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి ఈ నెల 22వ తేదీ నుంచి భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా చీరాల అసెంబ్లీలోని జాండ్రపేట గ్రామం నందు ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ చేయడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంకు చీరాల రూరల్ మండల అధ్యక్షుడైన గౌరబత్తిని జయశంకర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. సుమారుగా 100 మంది సభ్యత్వ నమోదు జరిగింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కావున భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. బీజేపీ సభ్యత్వ కార్యక్రమం జరుగుతుందండి. దానిలో భాగంగా జాండ్రపేటలో మన జయశంకర్ గారి ఆధ్వర్యంలో 100 మందిని చేర్చడం జరిగింది. మండల అధ్యక్షులు జయశంకర్ గారు క్షేత్రస్థాయిలో, బూత్ స్థాయిలో అభివృద్ధి డెవలప్మెంట్ జరిగితేనే పార్టీ డెవలప్ అయిద్దనే ఉద్దేశంతో మోడీ గారి అభిమానులు, బీజేపీ అభిమానులు అందరూ చేరాలని కోరుకుంటూ చేరతారని ఆశిస్తూ మీ తడవర్తి చంద్ర. చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుకోని పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల వారిని ఏ విధంగా కాపాడాలి, సమాజానికి ఏ విధంగా సహాయం చేయాలి, అందుబాటులో ఉన్న వస్తువులు, పరికరాలను ఉపయోగించి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అగ్ని ప్రమాదాల సమయంలో నివారణ చర్యలు తెలిపే విధంగా మాక్ ప్రాక్టికల్ డ్రిల్ నిర్వహించారు.
ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించిన ఈ విధమైన శిక్షణ శిబిరాలు జిల్లాలో నిర్వహించడం చాలా సంతోషకరమని, అలాగే శిక్షణ తరగతులు చాలా చక్కగా ప్రదర్శించడం, ట్రైనింగ్ మాస్టర్స్ దగ్గరుండి మరీ నిర్వహించడం అభినందనీయమని బాపట్ల జిల్లా సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు ముంగర రాంబాబు అన్నారు. చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థల డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనుకోని పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనతో పాటు మన చుట్టుపక్కల వారిని ఏ విధంగా కాపాడాలి, సమాజానికి ఏం సహాయం చేయాలి, అందుబాటులో ఉన్న వస్తువులు పరికరాలను ఉపయోగించి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అగ్ని ప్రమాదాల సమయంలో నివారణ చర్యలు తెలిపే విధంగా మాక్ ప్రాక్టికల్ డ్రిల్ నిర్వహించారు. ఈ విధంగా విద్యార్థులు ప్రదర్శించిన అనేక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ఈ సందర్భంగా చైతన్య భారతి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సోమేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. సత్యసాయి సేవా సంస్థలు ఇటువంటి ట్రైనింగ్ క్లాసులు మా కాలేజీలు ఇవ్వటం చాలా ఆనందదాయకమన్నారు. చీరాలలోని చైతన్య భారతి డిగ్రీ కాలేజీలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ వారి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ టీం బండి సురేష్ గారు స్టేట్ ఇన్ఛార్జ్ వారి ఆధ్వర్యంలో మనకి విద్యార్థులకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించి మనము మన చుట్టూరు ఉన్నటువంటి వారిని, సమాజాన్ని ఏ విధంగా రక్షించాలో వారు మనకి ఈరోజు శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. పిల్లలకు మన పరిసరాల్లో ఉన్నటువంటి వస్తువులు పరికరాలను మనం అబ్జర్వ్ చేసుకొని తెలుసుకొని వాటి ద్వారా మనం ఏ విధంగా సహాయక చర్యలు చేయవచ్చో వారు చాలా చక్కగా వివరించారు. విద్యార్థులతో కూడా ఆ ప్రాక్టికల్స్ వాళ్ళు చేయించారు. చక్కగా ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఏ విధంగా మనం స్పందించాలి, అలానే రోప్ తాడుతోటి ఈ ఫైర్ యాక్సిడెంట్స్ అయినప్పుడు అట్లాంటి వివిధ పరికరాలతోటి వారు చేస్తూ నిపుణుల సమక్షంలోనే వారి ద్వారా పిల్లలకు కూడా ప్రాక్టికల్స్గా చేయించి వారు ఈ శిక్షణా శిబిరాన్ని చాలా చక్కగా నిర్వహించారు. విద్యార్థులు కూడా చాలా చక్కగా నేర్చుకున్నారు. దీంట్లో ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఈ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం మా సత్యసాయి సేవా సంస్థలో చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమంలో కూడా మనకి ఈ చైతన్య భారతి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సోమేశ్వరరావు గారు ఎంతో సహకరించారు. అట్లానే జిల్లాలో ఉన్నటువంటి మా జిల్లా సత్యసాయి సేవా సంస్థల కోఆర్డినేటర్స్ గోవర్ధన్ రావు గారు కానీ, అమరా రాంబాబు గారు కానివ్వండి, శ్రీనివాసరావు గారు కానివ్వండి, అట్లానే మన అమరా శ్రీనివాసరావు గారు, అట్లానే రాంపున్నారావు గారు, రామచంద్రరావు గారు, కృష్ణ గారు, ఇలా ఎంతో మంది ఈ రోజున ఈ చీరాల్లో జరుగుతున్నటువంటి 3 క్యాంపులు, 2 మెడికల్ క్యాంప్స్, ఒక డిఎం డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ చాలా చక్కగా నిర్వహించి ఈ రోజున స్వామి అనుగ్రహాశీస్సులు పొంది ఉన్నారు. సుమారుగా ఈ రోజు ఈ డిగ్రీ కాలేజీ నుంచి 110 మంది విద్యార్థులు ఈ ట్రైనింగ్ తీసుకున్నారు. దీంట్లో పురుషులు ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో మున్ముందు కండక్ట్ చేయాలని కోరుకుంటూ స్వామివారిని ప్రార్థిస్తూ నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. దీంతో నిన్న మొన్నటి వరకు శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పట్టగా ఇప్పుడు కేవలం 8 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. సర్వ దర్శనం కోసం 25 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. టైం స్లాట్ దర్శనానికి 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 5 గంటల్లోనే దర్శనం పూర్తవుతుంది. ఇక 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. శనివారం నాడు స్వామివారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే శ్రీవారి హుండీ ఆదాయం 3.68 కోట్లుగా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. 31,151 మంది తలనీలాలు సమర్పించుకున్నారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అవమానించారంటూ చీరాల పట్టణంలో పలు దళిత సంఘాల నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అదే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశపూర్వకంగానే అవమానించారని, ఇటువంటి ఎమ్మెల్యేపై టీడీపీ పార్టీ చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు అవమానించారంటూ చీరాల పట్టణంలో పలు దళిత సంఘాల నాయకులు ఆందోళన బాట పడ్డారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టి బొమ్మను దహనం చేశారు. డౌన్ డౌన్ రఘురామకృష్ణంరాజు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజును టీడీపీ నుంచి వెంటనే బర్తరఫ్ చేయడంతో పాటుగా
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని అవమానపరిచి అతను ఒక ఎమ్మెల్యేగా ఉండి భారతదేశంలో అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా అతను ఒక ఎమ్మెల్యేగా అయ్యింది. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విధులేంటో తెలియనటువంటి ఈ రఘురామకృష్ణరాజు పోయిన అట్రాసిటీ కేసు పెట్టాలని, అతని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అతని ఎమ్మెల్యే కూడా ఉండడానికి కూడా అర్హుడు కాదు. కాబట్టి తక్షణమే రఘురామపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి తెలుగుదేశం పార్టీ చర్య తీసుకోకపోతే దీని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని దళిత మహాసభ హిందీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించిన తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ను అవమానించిన రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేసి తెలుగుదేశం పార్టీ నుంచి బహిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అనేవాడు ఒక దళిత రంగరాయ మెడికల్ కాలేజీకి చెందిన దళిత డాక్టర్ని లంజా కొడక అని చెప్పని కూతురు ఇచ్చిన పంతం నానాజీ అనేవాడిని కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పని చీరాల మాల మహాసభ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వర్షాలపై భారత వాతావరణ శాఖ ఆదివారం కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 23 నాటికి పశ్చిమ రాజస్థాన్, కచ్ లో కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. సగటు సముద్ర మట్టం వద్ద గల రుతుపవన ద్రోణి ఇప్పుడు బికనీర్, గుణసాగర్, బిలాస్పూర్, చాంద్బాలి మరియు ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతుంది. దీంతో పాటు తూర్పు పశ్చిమ ద్రోణి ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి దక్షిణ కోస్తా మయన్మార్ వరకు 2 పెనవేసుకోబడిన ఎగువ ఉపరితల ఆవర్తనాల నుంచి ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా, మరొకటి దక్షిణ తీర ప్రాంత మయన్మార్ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతుంది. తర్వాత రెండవ ఎగువ ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. వార్తలో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. మీథేన్ గ్యాస్ లీక్ కారణంగా జరిగిన ఈ పేలుడులో 2 బ్లాకుల్లో పనిచేస్తున్న 51 మంది కార్మికులు మరణించారు. మరో 20 మంది కార్మికులు గాయపడ్డారు. మృతదేహాలను వెలికి తీసేందుకు, గాయపడిన కార్మికులను బయటకు తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇరాన్లోని దక్షిణ ఖోరసన్ ప్రావిన్స్ లో ఈ సంఘటన జరిగింది. శనివారం రాత్రి 9 గంటలకు మదాంజు కంపెనీ నిర్వహిస్తున్న బొగ్గు గనిలో బీసీ బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ రిలీజ్ కావడంతో పేలుడు జరిగినట్టు సౌత్ ఖోరాసన్ ప్రావిన్స్ గవర్నర్ అలీ అక్బర్ రహీమీ తెలిపారు. సుమారు 51 మంది కార్మికులు మరణించగా మరో 20 మంది గాయపడినట్టుగా మీడియాతో తెలిపారు. కాగా బి బ్లాక్ లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని రహీమీ అన్నారు. ఈ బ్లాక్ లో పనిచేసిన 47 మంది కార్మికుల్లో 30 మంది మరణించారని, మరో 17 మంది గాయపడ్డారని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. 3 రోజుల పర్యటనలో భాగంగా మోదీ శనివారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి అమెరికాకు పయనమయ్యారు. ఇందులో భాగంగానే తొలి రోజు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ అయ్యారు. మోదీ 2 దేశాల మధ్య సంబంధాలపై చర్చించారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా యుద్ధంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. అలాగే విల్మింగ్టన్ లో జరిగిన క్వాడ్ సదస్సుకు మోదీ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో పాటు ఆస్ట్రేలియా పీఎం, జపాన్ ప్రధానమంత్రి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్ రీజియన్ లో క్యాన్సర్ టెస్టింగ్ కోసం $7.5 మిలియన్ సాయం ప్రకటించారు మోదీ. ఇండో పసిఫిక్ దేశాలు పరస్పర సహకారంతో అభివృద్ధిలో అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని మోదీ ఆకాంక్షించారు. ఏపీ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. శనివారం రాత్రి నుంచి హాల్ టికెట్లు విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 3వ తేదీ నుంచి 2 స్టేషన్లలో 18 రోజుల పాటు టెట్ రాత పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఏపీ టెట్ రాత పరీక్ష కోసం మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,82,609 మంది అభ్యర్థులు పేపర్ 1A సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీ పోస్టులకు, 2,662 మంది 1B సెకండరీ గ్రేడ్ టీచర్, 64,036 మంది అభ్యర్థులు పేపర్ 2A లాంగ్వేజ్ కోసం, 1,04,788 మంది అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
కొత్త రికార్డ్ మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్ పేరుతో ఎస్యూవీ 2023 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చింది. వచ్చిన కొద్ది కాలంలో తన సత్తా చాటింది. కేవలం 17 నెలల్లోనే 2 లక్షల యూనిట్ల మార్కు అధిగమించింది. ఈ మైలురాయిని చేరిన అత్యంత వేగవంతమైన నెక్సా ఎస్యూవీగా అవతరించింది. దీని తరువాత గ్రాండ్ విటారా ఉంది. 5 వేరియంట్లు మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ప్రస్తుతం 5 ట్రిమ్లలో అందుబాటులో ఉంది. ఇవి సెగ్మా, డెల్టా, డెల్టా ప్లస్, జిటా, ఆల్ఫా. వీటి ధరలు 7.51 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అధిక ఫీచర్లు కలిగిన వేరియంట్ ధర 13,40,000గా ఉంది. ఇంజన్ సామర్థ్యం మారుతి సుజుకి ఫ్రాంక్స్ 2 జెన్ ఎంపికలను అందిస్తోంది. 1.0L బూస్టర్ జెట్స్ టర్బో చార్జ్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. అలాగే 5 స్పీడ్ తో కూడిన 1.2L AA పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ లేదా AMT గేర్ బాక్స్ తో వస్తుంది. త్వరలో హైబ్రిడ్ వర్షన్ మారుతి సుజుకి ఈ కొత్త ఎస్యూవీని త్వరలో బ్రాండ్ ఇన్ హౌస్ HEV పవర్ ట్రైన్ ఉపయోగించి హైబ్రిడ్ వర్షన్ తీసుకురానున్న పలు మీడియా నివేదికలు చెప్తున్నాయి. అన్ని కుదిరితే 2025 నాటికి ఫ్రాంక్స్ బలమైన హైబ్రిడ్ వర్షన్ ను పరిచయం చేసే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న 2 టెస్ట్ల సిరీస్ లో భారత్ బోని కొట్టింది. చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ పై 280 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. 515 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 234 పరుగులకు ఆల్అౌట్ అయింది. దీంతో భారత్ 280 పరుగుల తేడాతో గెలిచింది. బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ షాంటో హాఫ్ సెంచరీ చేయగా మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఇక భారత బౌలర్లో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 6 వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా 3 వికెట్లు, బూమ్రా 1 వికెట్ తీశారు. ఇక రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా ప్రారంభం కానుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నాడు ఒకే ఒక్క రైల్వే ట్రాక్ తో ప్రారంభమై నేడు దినదిన అభివృద్ధి చెందుతూ లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరవేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్న చీరాల రైల్వే స్టేషన్ 125 ఏళ్ల చీరాల రైల్వే స్టేషన్ ప్రస్థానంపై నవ్య ప్రత్యేక కథనం. అమరజీవి పేరు మారిస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమిస్తాం. తెలంగాణలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పుపై చీరాలలో నిరసన. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ప్రతినిధులు. చీరాలలో ఏపీ శ్రీ సత్యసాయి సేవా సంస్థల డిజాస్టర్ మేనేజ్మెంట్ శిక్షణ శిబిరంలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న విద్యార్థులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.